Hello guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు. నా పేరు కిరణ్ తిరివిది. ఐఎమ్ జర్మన్ లాంగ్వేజ్ ట్యూటర్ అండ్ ట్రైనర్. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఐ హావ్ గివెన్ ఇంట్రో అబౌట్ మీ. అక్కడ మీరు ఎగ్జాక్ట్లీ ఈ ఛానల్ ఎందుకోసం క్రియేట్ చేశాను ఎవ్రీథింగ్ యూ కెన్ సీ దేర్. ఓకే, ఛానల్ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. హౌ మచ్ ఇట్ కాస్ట్ టు లెర్న్ జర్మన్. జర్మన్ నేర్చుకోనికి మనకు ఎంత ఖర్చు అవుతుంది? జర్మన్ మనం ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, సో జర్మన్ మనం ఉస్మాన్ యూనివర్సిటీలో నేర్చుకోవచ్చు. మీరు ఒకసారి స్క్రీన్ చూసినట్టయితే జర్మన్ మనం ఉస్మాన్ యూనివర్సిటీలో నేర్చుకోవచ్చు, రామకృష్ణ మఠంలో నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో నేర్చుకోవచ్చు, గోయితే ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చు, లేదంటే లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు ఛానల్ మన ఛానల్లో కూడా నేర్చుకోవచ్చు. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ యూ కెన్ లెర్న్ జర్మన్. ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. అమీర్పేటలో ఉన్నాయి, ఇంకా హైటెక్ సిటీలో ఉన్నాయి, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు ఉస్మానియా, రామకృష్ణ మఠ్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఇవన్నీ ఇక్కడ రికగ్నైజ్డ్ అనమాట హైదరాబాద్లో. ఓకే, గోయితే ఇన్స్టిట్యూట్ వచ్చేసి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. గోయితే ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేషన్ ఈస్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఫస్ట్ మనం ఉస్మాన్ యూనివర్సిటీలో చూసుకుందాం. ఒకసారి స్క్రీన్ చూసినట్లయితే మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో మీకు ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జర్మన్ అని ఉంటుంది ఉస్మాన్ యూనివర్సిటీలో. అక్కడ 3 కోర్సెస్ మనం చేయొచ్చు: జూనియర్ డిప్లొమా, సీనియర్ డిప్లొమా అండ్ అడ్వాన్స్ డిప్లొమా. ఓకే, ఎక్కడ కోర్స్ చేసినా కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో యూజువల్లీ ఫర్ ఈచ్ కోర్స్, జూనియర్ డిప్లొమా కానీ సీనియర్ డిప్లొమా కానీ, ఈచ్ కోర్స్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 5,000 to 10,000 రూపీస్. ఓకే, జూనియర్ డిప్లొమాకి. అలానే సీనియర్ డిప్లొమాకి కూడా 5,000 to 10,000 రూపీస్ అవుతుంది. అడ్వాన్స్ డిప్లొమాకి కూడా యావరేజ్గా 5,000 to 10,000 రూపీస్ అవుతుంది. సో టు కంప్లీట్ ఆల్ దీస్ 3 కోర్సెస్, జూనియర్ డిప్లొమా, సీనియర్ డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా అన్నీ కంప్లీట్ చేయడానికి మనకు యావరేజ్గా 15,000 to 25,000 దాకా అవుతుంది. ఓకే, సో ఫీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్, మీరు ఎప్పుడైనా కోర్స్ చేయాలనుకుంటే ఒకసారి ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు అక్కడ కాల్ చేసి కనుక్కోండి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీరు ఇక్కడ స్క్రీన్ చూసినట్టయితే ఇక్కడ అడ్రస్ ఇచ్చాను జర్మన్ కోర్స్కి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో. అక్కడనే అలాగే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ 8331041309. ఇక్కడ కూడా ల్యాండ్లైన్ నెంబర్స్ కూడా చూసుకోవచ్చు మీరు. సో ఈ ల్యాండ్లైన్ నెంబర్స్ కానీ లేదంటే ఆ మొబైల్ నెంబర్ కానీ మీరు ఎప్పుడైతే యూనివర్సిటీ ఓపెన్ ఉంటుందో, హాలిడేస్లో ఓపెన్ ఉండదు కాబట్టి అక్కడ కాల్ చేయొద్దు. ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో ఆ టైంలో కాల్ చేయండి. విల్ గెట్ టు నో ద ఇన్ఫర్మేషన్, ఎప్పుడు అడ్మిషన్స్ ఉన్నాయి, ఎప్పుడు కోర్స్ చేయొచ్చు. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ రామకృష్ణ మఠ్. రామకృష్ణ మఠ్లో కూడా మనం జర్మన్ నేర్చుకోవచ్చు. అక్కడ కూడా మనకు దే విల్ చార్జ్ అరౌండ్ 4,000 to 8,000 రూపీస్. అక్కడ కూడా మనం 3 కోర్సెస్ చేయొచ్చు. మీరు స్క్రీన్ చూసినట్టయితే అక్కడ యూజువల్గా మండే, ట్యూస్డే లేదంటే సాటర్డే, సండే వీకెండ్ క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, రామకృష్ణ మఠ్ కూడా ఇక్కడ అడ్రస్ ఇచ్చాను మీకు. లోయ ట్యాంక్బండ్ దగ్గర ఉంటుంది, ట్యాంక్బండ్ కట్ సైడ్ లోయ ట్యాంక్బండ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ కూడా మీరు కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఉస్మానియా లాగానే మనకు ఈచ్ కోర్స్కి 4,000 to 5,000, 7,000 అలా అవుతుంది. సో మీరు అక్కడ కాల్ చేస్తే ఎగ్జాక్ట్ ఫీజ్ చెప్తారు. సో ఆల్ టుగెదర్ జూనియర్ డిప్లొమా, సీనియర్ డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా అన్ని చేసేసరికి ఇట్ విల్ కమ్ అరౌండ్ 20,000 to 25,000. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ అనమాట. ఓకే, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ కూడా ఇక్కడ కూడా మనకు జూనియర్ డిప్లొమా, సీనియర్ డిప్లొమా, తర్వాత అడ్వాన్స్ డిప్లొమా. ఇక్కడ వచ్చేసి జూనియర్ డిప్లొమాని సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ,
దెన్ డిప్లొమో, దెన్ అడ్వాన్స్ డిప్లొమో. ఇక్కడ 3 కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ 4 to 6 months పడుతుంది ఈచ్ కోర్స్. అండ్ ఇక్కడ నేను నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్స్ కాల్ చేసి యూ కెన్ గెట్ టు నో ద రియల్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు అక్కడికి ఒకసారి కాల్ చేసి ఎప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇట్ విల్ కమ్ అరౌండ్ 5 to 10,000 ఫర్ ఈచ్ కోర్స్. సో ఆల్ టుగెదర్ 3 కోర్సెస్ అయ్యేసరికి 25,000 దాకా అవుతుంది. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ ఈస్ గోయితే ఇన్స్టిట్యూట్. మనం లాస్ట్ వీడియోలో గోయితే ఇన్స్టిట్యూట్ గురించి చూసుకున్నాం. గోయితే ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్స్ ఆర్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంతకుముందు చూసిన ఆ 3 ప్లేసెస్లో ఆ సర్టిఫికేట్స్ మనకు ఓన్లీ మన ఇండియాలోనే వ్యాలిడ్. కానీ గోయితే ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ మాత్రం ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ మనం గోయితేలో చూసినట్లయితే A1 కోర్స్కి 27,730 రూపీస్, డ్యూరేషన్ వచ్చేసి 7 weeks. A2కి వచ్చేసి 9 weeks డ్యూరేషన్, 27,000 సేమ్ ప్రైస్. B1 కూడా 9 weeks, సేమ్ ఫీజ్ 27,730. ఓకే, సో ఆన్ అండ్ యావరేజ్ A1, A2, B1 ఈ 3 కోర్సెస్ చేయాలంటే మీకు ఆన్ అండ్ యావరేజ్ మోర్ దెన్ 75,000 ఖర్చు అవుతుంది. సో ఇది కాకుండా ఇది ఓన్లీ కోర్స్ ఫీజే, మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ సపరేట్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ ఫీజ్ మీరు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను ఎగ్జామ్ ఫీజ్ గురించి డిస్కస్ చేశాను. A1కి 9,400, A2కి 10,600 అండ్ B1కి 19,352. సో దే విల్ కీప్ చేంజింగ్. లాస్ట్ టైం B1కి 18,000 చెప్పాను, ఇప్పుడు దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 19,000. దిస్ ఈజ్ ఓన్లీ ఎగ్జామ్ ఫీజ్. ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కోర్స్ ఫీజ్ అనుకోవద్దు. ఈ ఎగ్జామ్ ఫీజ్కి మనం 3 కోర్సులు చేసేయచ్చు. ఉస్మానియాలో కానీ, లేదంటే రామకృష్ణ మఠలో కానీ, లేదంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్లో కానీ. అక్కడ ఈ 20,000కి మనం 3 కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్ ఫీజే ఇక్కడ ఉంటుంది. అంటే దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దీని అడ్వాంటేజ్ దీనికి ఉన్నాయి. సో మీకు అనిపిస్తుండొచ్చు, సార్ మరి ఎక్కడ నేర్చుకుంటే బెస్ట్? సో మీ దగ్గర మనీ ఉంది అనుకోండి, మీరు గోయితేకి వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీ దగ్గర కొంచెం తక్కువ మనీ ఉందనుకోండి, ఉస్మానియా కానీ, రామకృష్ణ మఠ్ కానీ, లేదంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ కానీ అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. ఈ ఎగ్జామ్ ఫీజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, గోయితే నెంబర్స్ అక్కడ ఉన్నాయి. ఒకసారి కాల్ చేయండి, కాల్ చేసి కనుక్కోండి. ఒకవేళ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో, ఓకే ఏమైనా ఫీజు ఏమైనా చేంజ్ అయిందా, లేదంటే వాళ్ళ దగ్గరే కోర్స్ చేయాలంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీరు ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఓకే సార్, ఇంత ఫీజు నేను కట్టలేను, నా దగ్గర అంత డబ్బు లేదు, ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? ఎస్, ఆల్టర్నేటివ్ ఉంది. ఆల్టర్నేటివ్ ఏంటంటే మన ఛానల్ లర్న్ జర్మన్ ఇన్ తెలుగు. మన ఛానల్ ఓన్లీ మన తెలుగు పీపుల్ కోసమే పెట్టాను ఇది. ఓకే, ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, తర్వాత జర్మన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అని నా స్టూడెంట్స్ ద్వారా విన్నా నేను. కాబట్టి ఒక గుడ్ విల్తో, గుడ్ జెస్చర్స్ మన వాళ్ళకి మాత్రమే, ఇది ఓన్లీ మన తెలుగు వాళ్ళ కోసం మాత్రమే పెట్టాను నేను ఇక్కడ. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇక్కడ మీరు 3 to 6 months నేను పెట్టే ప్రతి వీడియో చూశారు అంటే మీరు A1 ఎగ్జామ్ ₹1 కూడా ఖర్చు లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, మీ దగ్గర అమౌంట్ ఉంది అంటే మీరు డైరెక్ట్గా మన కోర్సెస్ కరెక్ట్గా వినేసి ఎగ్జామ్ డైరెక్ట్గా రాసుకోవచ్చు గోయితేలోకి వెళ్ళేసి. ఓకే, సో మీరు నేర్చుకోనికి ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. గోయితేకి వెళ్ళి 75,000 వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఉస్మానియా కానీ,
లేదంటే గిన్న రామకృష్ణ మఠ్ కానీ, లేదంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ కానీ, లేదంటే హైటెక్ సిటీలో కానీ, అమీర్పేటలో కానీ మీరు 20 to 30,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తాను, నన్ను నమ్మండి. ఓకే, సో ప్రతి క్లాస్ మీరు ఎవ్రీ క్లాస్ తప్పకుండా చూడండి. యూ విల్ డెఫినెట్లీ క్లియర్ A1 ఎగ్జామ్ విత్ ఇన్ 3 to 4 months. ఓకే, చాలామంది కోర్స్ ఫ్రీ అంటే ఫ్రీ కదా, కోర్స్ ఏం చెప్పరేమో, సగం సగం చెప్తారేమో అని అనుకోవచ్చు. అలా ఏం కాదు. ఇది ఓన్లీ మన తెలుగు పీపుల్ కాబట్టి మీకు ఇక్కడ మొత్తం క్లియర్గానే చెప్తాను. ఓకే, ఎవరైతే తెలుగు రాదో వాళ్ళకి నేను చార్జ్ చేసి సపరేట్ క్లాస్ తీసుకుంటాను. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఓకే, మన ఛానల్లో మాత్రం మనకు అంతా ఫ్రీనే నేర్పిస్తాను. ఓకే, ప్లీజ్ బిలీవ్ మీ. ఓకే, మన ఛానల్లో అన్ని వీడియోస్ స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వస్తాను. రైట్ ఫ్రమ్ బేసిక్ ఆల్ఫాబెట్స్ దగ్గర నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఆల్ఫాబెట్స్ ఇన్ జర్మన్లో ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి, ఇంగ్లీష్కి జర్మన్కి తేడా ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియో తీసుకుంటాం. ఈ వీడియోలో మీకు ఏం డౌట్ వచ్చినా ఇంతవరకు చెప్పిన దాంట్లో కామెంట్ చేయండి. ఓకే, మీ క్వశ్చన్స్ నా టైం ఉన్నప్పుడు నేను చూసుకొని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇట్ మే టేక్ సమ్ టైం, కొంచెం టైం పట్టిన కానీ ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ కామెంట్స్. ఓకే, సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో ఇష్టమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే ట్రై చేస్తా. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఆల్ రైట్ దెన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.